ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్పీసీని గద్దె దింపేందుకు ప్రధాన ప్రతిపక్షం దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్కు చెందిన జనసేనతో కూటమిగా బరిలో దిగుతున్నారు. అంతేకాదు తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా చంద్రబాబు ప్రతివ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు బామర్ది వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్రను చేరున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఏప్రిల్ 14, 15వ తేదీల్లో నంద్యాల జిల్లాలోని నంద్యాల, బనగానపల్లె, ఆలగడ్డ పాణ్యం, నందికొట్టూరు నియోజకవర్గాల్లో బాలయ్య సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు. పైగా బాలయ్యకు రాయలసీమలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆయన సినిమాలు ఏళ్లకు ఏళ్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ముందు నుంచి బాలయ్య సినిమాలకు రాయలసీమ పెట్టని కోట. పైగా రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అక్కడ ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకప్పుడు బాలయ్య కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. బాలయ్య సినిమాల విషయానికి వస్తే గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అటు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్లతో బాలయ్య సినిమాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికల తర్వాత అన్స్టాపబుల్ సీజన్ 4 త్వరలో స్టార్ట్ చేయనున్నట్లు నిన్న ఉగాది సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వీక్ ఉన్నది రాయలసీమ జిల్లాలోనే అని చెప్పాలి. అందుకే బాలయ్యకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయలసీమ నుంచి ఆయన సైకిల్ రావాలని యాత్రను ప్లాన్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక హీరోగా క్రౌడ్ పుల్లర్ అయిన బాలకృష్ణ పర్యటనలతో రాయలసీమలో పార్టీ పునర్వైభవం సాధిస్తుందనే నమ్మకంతో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. బాలయ్య 2014, 2019లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటిసారి టీడీపీ అధికారంలో వస్తే రెండోసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు మోపారు. ముచ్చటగా మూడోసారి బాలయ్య హిందూపురం నుంచి గెలవడం లాంఛనమే అని చెప్పాలి. వైసీపీ హవాలో కూడా హిందూపురం నుంచి గెలిచి చరిత్ర సృష్టించిన ఈయన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడం నల్లేరు మీద నడకే అని చెప్పాలి. ఈ మేరకు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కర్నూలు, నంద్యాల లోక్సభ నియోజకవర్గాల్లో సైకిల్ రావాలి యాత్ర చేపట్టనున్నారు. బాలకృష్ణ ఏప్రిల్ 14న నంద్యాల లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన బనగానపల్లెలో పర్యటించనున్నారని టీడీపీ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే అదే రోజు బనగానపల్లె తర్వాత ఆలగడ్డ, సాయంత్రం నంద్యాలలో పర్యటిస్తారు. ఆలగడ్డ, నంద్యాలలో 2 చోట్ల ఆయన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 15న బాలకృష్ణ నంద్యాల లోక్సభ నియోజకవర్గంలోని పాణ్యం, నందికొట్కూరులో పర్యటించి అనంతరం కర్నూలుకు చేరుకుంటారు. ఏప్రిల్ 16న బాలకృష్ణ కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమవుతారు. ఏప్రిల్ 17న పత్తికొండ, ఆలూరులో పర్యటించి అనంతపురం జిల్లా రాయదుర్గంలోకి ప్రవేశిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దీనికి సైకిల్ రావాలి అని పేరు పెట్టారు. ఈ బస్సు యాత్ర ఏప్రిల్ 12న కదిరి, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో జరగనుంది. ఏప్రిల్ 13న సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో, ఏప్రిల్ 14న బనగానపల్లె, ఆలగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఏప్రిల్ 15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు, ఏప్రిల్ 16న కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ నెల 17న పత్తికొండ, ఆలూరు, రాయదుర్గ్ ప్రాంతంలోనూ పర్యటిస్తారు. ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదు. దీంతో అభిమానుల కోసం బాలయ్య ఎక్కువగా రాయలసీమలోనే పర్యటిస్తున్నారు. సీమలో బాలయ్య అభిమానులు ఎక్కువగా ఉండటంతో వాళ్ళ ఓట్లను చేజిక్కించుకునే లక్ష్యంతో బాలయ్య యాత్ర సాగనుంది. ఈ యాత్రతో నందమూరి బాలకృష్ణ కూడా టీడీపీ రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో పాల్గొంటున్నట్లు అవుతుంది. కాగా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ బాలయ్య గెలుపు ఖాయమైందని, హిందూపురంలో బాలకృష్ణకు హ్యాట్రిక్ పక్కా అని నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. మరి బాలయ్య రాయలసీమ వ్యాప్తంగా చేయబోయే ఈ సైకిల్ రావాలి యాత్ర ఏ మేరకు పార్టీకి ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది.